మాల వెంకటయ్య, మా నాయన పేరు లక్ష్మీనరసయ్య. నేను బిఏ గ్రాడ్యుయేషన్ వరకు 1964లో పూర్తి చేశాను. తదుపరి ప్రభుత్వ ఉద్యోగికి పోయాను. 98లో రిటైర్ అయ్యాను. మాది ఒక ఎస్సీ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మొదటి నుంచి 1950 నుంచి ఇడ్లీ సాంబార్ బ్యాగ్ ఉద్యమం నుంచి ఎన్జిఓగా నేను తెలంగాణ ఉద్యమంలో, ఆనాడు ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందనే ఉద్యమంలో, విద్యార్థులకు ఉద్యోగాలు కావాలనే దాంట్లో సంపూర్ణంగా పనిచేశాను. అదే విధానంలో కేసీఆర్ గారు 2001లో స్థాపించిన ఉద్యమంలో కూడా భాగస్వాములమై రిటైర్ అయిన కాడి నుంచి నేటి వరకు ఒక ఉద్యమ స్ఫూర్తిగా నేను పని చేసినాను. కేసీఆర్ గారికి దగ్గర కూడా అనుగుణమైనగా మెలిగిన వారి గుర్తింపులో నేను గుర్తించబడిన. తదుపరి మధ్యకాలంలో నన్ను ఎమ్మెల్యే కూడా పోటీ చేయించమనే కోరినా కూడా కేసీఆర్ నేను దాన్ని అంగీకరించలే. నేటి సమాజంలో నాకు అది సరైనది కాదనే కోణంలో నేను దాన్ని వ్యతిరేకించాను. తదుపరి ఉద్యమంలోనే పని చేసుకుంటూ చివరి దశలో మా పుట్టిన గ్రామంలో జనరల్ సీట్ నుంచి గ్రామ సర్పంచ్గా సీటు రాగా మా మిస్సెస్ను సర్పంచ్గా పోటీ చేయించాలనే కోణంలో ఆలోచించి సీటు ఇస్తారా ఇవ్వరా అని టీఆర్ఎస్ వాళ్ళని అడిగిన ఆనాడు మా ఎమ్మెల్యే గారు అంత సుముఖంగా చూయించకుండా నేను ఇండిపెండెంట్గానే చేయడానికి సిద్ధపడ్డ తరుణంలో నాకు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా టికెట్ ఇచ్చారు. దాంట్లో మా గ్రామ ప్రజలు చాలా అన్యోన్యంగా మెజారిటీతో గెలిపించి నన్ను ఓ సర్పంచ్గా వాళ్ళు ఈనాడు కూడా గౌరవించడం జరుగుతున్నది. అయితే ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి నేను 1950లో ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో చేరటానికి ఆనాడు ప్రయత్నాలలో మేము ఒక లెఫ్ట్ ఓరియంటెడ్గా ఆనాడు ఆ ఉద్యమంలో చేరి 1956 ఇడ్లీ సాంబార్ గోబ్యాగ్ ఉద్యమంలో చాలా కీలకంగా ప్రయత్నం చేశాము. అదే స్ఫూర్తితోటి ఎన్జిఓగా కూడా నేను ఆ ఉద్యమ స్ఫూర్తితోటి చేశాను. 2001లో కూడా చేశాను. ఇంకా ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి నాలో ఉన్నది. అయితే కొన్ని ఉద్యమాలలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఆ లోపాలలో కొన్ని ఈనాడు సరే ప్రజలు మరి ఎందుకు టీఆర్ఎస్ను ఎన్నికల్లో తీసుకురాకపోయారు, కొన్ని పార్టీ విధానాలలో జరిగిన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నది. పరిపాలన విధానం కూడా సరిగా లేక, అది ఏమైనా అధికార విధానాలు పూర్తిగా ఎమ్మెల్యే గారి వ్యవస్థ ద్వారా నడిపించడం వల్ల ప్రజలతోటి దూరం అవటం జరిగింది. నేను అనుకునే విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ లాగా ప్రజల యొక్క సమావేశాలు పెట్టకపోవడం కొంత లోపంలో కనిపించింది. ఇంకా ఈ సంస్కారమైన విధానాలు వారు ఏమైనా ఎకనామికల్ అభివృద్ధి కొరకు చేసిండు తప్ప ఈ అభివృద్ధికే కాన్సన్ట్రేట్ చేశాడు. ప్రజలకు వీటిని అనుసంధానం చేసే కార్యక్రమం చేపట్టకపోవటం వల్ల లోపంగా కనిపించి ఈనాడు ప్రజలు దూరమైనది అనేది నాకున్న అభిప్రాయం.